రామరక్షా స్తోత్ర శ్లోకాలు వాటి అర్థ వివరణలో 3వ భాగం. జగజ్జేత్రైకమంత్రేణ రామనామ్నాభిరక్షితం యః కంఠే ధారయేత్ తస్య కరస్థా సర్వసిద్ధయః. వజ్రపంజరమామేదం యో రామకవచం స్మరేత్. వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్. అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం. అధిష్టవాన్యథా స్వప్నే రామరక్షామి మాం హరః. తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధకౌశికః. సకల జగత్తును జయింపగలిగిన ఏకైక మంత్రమగు రామనామముచే సురక్షితమైన ఈ స్తోత్రమును కంఠమునందు ధరించిన వానికి లేక కంఠస్థము చేసిన వానికి సకల సిద్ధులు అతని స్వాధీనములో నిలచి ఉండును. వజ్రపంజరము అను పేరుగల ఈ రామ కవచమును పఠించడు వానికి ఆజ్ఞలకు ఎక్కడా ఎదురు ఉండబోదు. అంతటా అతనికి జయము శుభము కలుగును. బుధకౌశికుడు అను మునీశ్వరుడు అంటే ఇతను అగస్త్య మహాముని యొక్క శిష్యుడు. ఇతనికి శంకరుడు స్వప్నమునందు సాక్షాత్కరించి ఈ రామరక్షాస్త్రమును ఉపదేశించినట. ఉదయమున మేల్కొనిన బుధ కౌశికముని తనకు ఉపదేశింపబడిన ఈ స్తోత్రమును యథాతథముగా వ్రాసిపెట్టెను. ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదాం అభిరామస్త్రిలోకానాం రామః శ్రీమాన్ సనః ప్రభుః. తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీకవిశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతారౌ రామలక్ష్మణౌ. శరణ్యః సర్వసత్వానాం శ్రేష్టౌ సర్వధనుష్మతాం రక్షః కులనిహాంతారౌ త్రాయేతాం నో రఘుత్తమం. రక్షః కులనిహాంతారౌ త్రాయేతాం నో రఘుత్తమౌ. రాముడు కల్పవృక్షముల ఆరామమును వంటివాడు. సకల ఆపదలను రూపుమాపెడువాడు. 3 లోకములలోనూ అతిలోక సుందరుడు శ్రీరాముడే. అట్టి శ్రీరాముడే మాకు ప్రభువు. యువకులు, అపురూప సుందరమూర్తులు, సుకుమారులు, మహాబలశాలురు, తెల్ల తామర రేకుల వంటి విశాలమైన కన్నులు కలవారు, నార వస్త్రములు కృష్ణాజినమును ధరించినవారు, కందమూలములను ఆహారముగా తీసుకొనివారు, ఇంద్రియ నిగ్రహము కలవారు, తాపసవృత్తిలో ఉన్నవారు, బ్రహ్మచారులు, సకల జీవ రక్షకులు, ధనుర్ధారులలోకెల్లా శ్రేష్ఠులు, రాక్షస జాతిని నశింపచేయువారు, దశరథ మహారాజు పుత్రులు, రఘుకుల శ్రేష్ఠులు అగు శ్రీరామ లక్ష్మణులు అను ఇరువురు సోదరులు మమ్ములను కాపాడుదురుగాక. ఆత్తస్సంజ్ఞధనుషా విషుస్పృశా వక్షయాసు గనిషంగసంగినౌ రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పది సదైవ గచ్చతాం. సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా గచ్చన్మనోరథాన్నస్య రామః పాతు స లక్ష్మణః. నారి సంధించిన విల్లును ధరించి ఎక్కుపెట్టిన బాణమును స్పృశించినట్టి తరుగని బాణములు కలిగిన తూణీరము దాల్చినట్టి రామలక్ష్మణులు నన్ను కాపాడుటకై నేను ఎల్లప్పుడూ నడుచు మార్గమునందు నాకంటే ముందుగా వారు నడచెదురుగాక.
కవచము, ఖడ్గము, విల్లమ్ములను ధరించి సర్వదా సంసిద్ధులై ఉండి యవ్వన దశతో విరాజిల్లడి శ్రీరాముడు లక్ష్మణ సమేతుడే ముందుకు సాగుచు మా కోరికలను తీర్చుగాక, మమ్మును ఎల్లవేళలా కాపాడుగాక. రామరక్షాస్త్రంలో తృతీయ భాగం సంపూర్ణం.